trading and is only for educational purpose. I am not a SEBI registered investment advisor nor associated with any stockbroker. Please consult your financial advisor before taking any decision. ఉంది కదా ప్రైస్ కింద నుంచి బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. గంట తర్వాత ఇక్కడికి వచ్చింది. ఈ లెవెల్స్ అని అనుకున్నాం. ఇది ఈ క్యాండిల్ టచ్ అయింది. టచ్ అయినాక అసలు ఎటు క్లోజింగ్ లేదు. ఇప్పుడు కింద టచ్ అయినప్పుడు క్లోజింగ్ ఇచ్చి లోపల మార్కింగ్ ఏ క్యాండిల్ అనుకుంటున్నావు? పెన్సిల్ తీసుకో, ఆల్వేస్ పెన్సిల్ బెటర్. ఇది ఉంది కదా, ఇది టచ్ అయింది. ఇది టచ్ అయింది, రిజెక్ట్ అయింది. క్లోజింగ్ ఇవ్వచ్చుగా. క్లోజింగ్ ఇచ్చి మళ్ళీ లోపలికి పోయి మళ్ళీ ఐన్ బ్రేక్ చేయకుండా వేస్తుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంది, విక్ తో టచ్ అయింది. ఇవన్నీ వీటిలో లో వోల్టేజ్ క్రియేట్ అవుతున్నాయి. క్రియేట్ అయినప్పుడు అసలు అదే కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఒకటి ఇది కానీ ముందు బ్రేక్ చేయి. బ్రేక్ చేసే యత్నంలో ఇప్పుడు మనం అనుకున్నాం ఇది మన స్ట్రాంగ్, మన నమ్మకం ఉంది. నమ్మకం ఉన్నప్పుడు ఈ హై చేసేటప్పుడు తీసుకుంటావు 50-50. దీని కింద ఎస్ఎల్ పెట్టినా 50-50 ఏంది, మళ్ళీ రేపు కూడా వచ్చి దీన్ని తినవచ్చు. రైట్. అదే కానీ ఇది పైకి పోయి క్లోజింగ్ ఇచ్చినాక, క్లోజింగ్ ఇచ్చి మళ్ళీ రీటెస్ట్కి వస్తున్నప్పుడు ఇద్దరు ఇక్కడ క్యాన్లు ఉంటాయి కదా, మళ్ళీ టచ్ అయ్యి హైలో వేసేటప్పుడు కానీ లో వోల్టేజ్ క్రియేట్ అయ్యి ఉంటుంది కదా, లాస్ట్ గా లో వోల్టేజ్. ఆ లో వోల్టేజ్ క్యాండిల్ కానీ హై నుంచి కానీ బాడీ నుంచి కానీ క్లోజింగ్ నుంచి కానీ ఎక్కడ ఒకటి కానీ అక్కడ చెప్పు, మార్కింగ్ తోనే చెప్పు, మొత్తం డెలీట్ కొట్టుడు మళ్ళీ చెప్పు. ఇప్పుడు లాస్ట్ గా లో వోల్టేజ్ వేసి ఉంటుంది కదా, ఇప్పుడు దీన్ని క్లోజింగ్ ఇచ్చినాక, ఈ క్లోజింగ్ ఇచ్చినాక ఏ నుంచి కానీ బాడీ నుంచి కానీ క్లోజింగ్ నుంచి కానీ ఓపెన్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ హైలో కానీ క్లోజింగ్ ఇచ్చి క్యాండిల్ వస్తే మళ్ళీ రీటెస్ట్కి వస్తే ఆని తీసుకుంటాం. ఇది కన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ 50-50 ఏంది, దీని హై బ్రేక్ బాగా నమ్మకంగా ఉంటే హై బ్రేక్ చేసినప్పుడు ఎంట్రీ తీసుకో. ఇద్దరు టార్గెట్ కూడా మంచిగా వస్తుంది. వస్తే మళ్ళీ ఫుల్లీ కన్ఫర్మేషన్ అంటే ఈ క్యాండిల్ బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చినాక వస్తే నీట్ గా తీసుకుంటే ఫేవర్గా ఉంటుంది 100%. సరే, అదే నీకు రికార్డ్ చేసా, అందుకే డెలీట్ కొట్టు. అంతేనా? ఇప్పుడు నేనేం చేస్తాను, పాజ్ చేస్తాను. అంటే ఇక్కడ నువ్వేం చెప్తున్నావు, ఇది కదా టచ్ అయిన క్యాండిల్. ఈ టచ్ అయిన క్యాండిల్కి టచ్ అయింది క్యాండిల్, ఆ తర్వాత లో వోలటైల్ వేసింది, మళ్ళీ కూడా లో వోలటైల్ వేసింది. అరే 15 నిమిషాల నుంచి దీంట్లోనే కూర్చో ఉంది, ఇదే కన్ఫ్యూజన్ లో ఉంది అన్న, ఇదే కన్ఫ్యూజన్ లో ఉంది. ఈ క్యాండిల్ క్రియేట్ అయ్యేటప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇదే కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఎయిదర్ ఈ క్యాండిల్ కి పై కన్నా బ్రేక్ చేసి క్లోజింగ్ ని, కింద కన్నా ముందు క్లోజింగ్ ని. ఈ క్లోజింగ్ లో కూడా 2 types ఆఫ్ సినారియో. క్లోజింగ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ సినారియో ఏంది, క్లోజింగ్ ఇవ్వాలి, ఇచ్చింది, తర్వాత ఫాలో అప్ వేసి అంటే ఈ లెవెల్ కి ఏదైతే క్యాండిల్ రెఫరెన్స్ దాని పైకి పోయి ట్రెండింగ్ హై వేయాలి. ఈ స్ట్రక్చర్ వేస్తే నువ్వేం చెప్పావు, ఇక్కడి నుంచి రీటెస్ట్ మీద ఏదైతే లో వోలటైల్ అంటే ఈ ఎంటైర్ ఈ పెద్ద క్యాండిల్ లో లో వోలటైల్ క్యాండిల్ క్రియేట్ చేసి ఉంటుంది కదా, కన్ఫ్యూజన్ అదే ఇండెక్షన్ క్యాండిల్, దాని యొక్క బాడీ కాడ్ నుంచి అంటే పై లెవెల్ నుంచి కానీ కింద లెవెల్ నుంచి కానీ ఏదో ఒక లెవెల్ నుంచి పైకి పోయే ఆస్కారం ఉంది. రెండో సినారియో ఏంది, ఇలాంటి ట్రెండింగ్ హయ్యర్ అయ్యకుండా సపోజ్ సెకండ్ సినారియో ఏంది, సెకండ్ సినారియో వచ్చి ఇదే క్యాండిల్ రెఫరెన్స్ తీసుకొని పైకి పోయి క్లోజింగ్ ఇచ్చింది, రైట్. ఆ తర్వాత అసలు నీకు హయ్యర్ కానీ ఏం చూపిట్లా, నెక్స్ట్ క్యాండిల్ నుంచే కిందకు వచ్చేస్తా ఉంది. వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వేమంటున్నావు, మళ్ళీ లోన్ లో వచ్చి ఈ లోన్ బ్రేక్ చేయకోకుండా మళ్ళీ ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ హయ్యర్ అయ్యి మీద ఎంట్రీ తీసుకోవాలంటున్నావు, అంతేనా? అంతే. మళ్ళీ దీన్ని కింద బ్రేక్ చేయకూడదు, టచ్ అయ్యింది కదా, ఆ కింద టచ్ అయ్యి మళ్ళీ స్వీప్ చేస్తుంది అనుకోను, ఈ లోన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏదైతే క్యాండిల్ ఉందో ఆ లోన్ ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఉండాలి. ఓకే, ఇక్కడ టచ్ అయిన తర్వాత ఆ క్యాండిల్ కి మళ్ళీ లోన్ బ్రేక్ చేసి ఉండకూడదు, హై బ్రేక్ చేయడం స్టార్ట్ అయిపోవాలి, టచ్ అవ్వగానే స్టార్ట్ అయిపోవాలా. మూడో సినారియో చెప్పు. ఇప్పుడు దీన్ని హై బ్రేక్ చేసేటప్పుడు ఎంట్రీ తీసుకున్నా. ఓకే, ఇంకోటి ఏంది, మూడో సినారియో ఏం చెప్పామంటే ఈ క్యాండిల్ రెఫరెన్స్ మనం పట్టుకున్నాం, రైట్. ఆ క్యాండిల్ లో అన్ని లో వోలటైల్ వేసి మళ్ళీ కిందకు పోయిన తర్వాత లోన్ బ్రేక్ చేయాలి, ప్రొటెక్ట్ చేసుకోవడం స్టార్ట్ అయింది. ఈ హై బ్రేకింగ్ మీద ఏదైనా క్యాండిల్ హై బ్రేకింగ్ మీద ఎంట్రీ తీసుకోవచ్చు. ఎస్ఎల్ మాత్రం ఇది, ఏదైతే బ్రేక్ చేసింది కదా క్యాండిల్, కింద నుంచి పైకి బ్రేక్ చేసింది, ఈ క్యాండిల్ దీని లో పెట్టమని ఉండవు. ఈ దీనిలో గానీ ఈ 2 చూస్తున్నా. ఇదిగో ఈ క్యాండిల్ రెఫరెన్స్ తీసుకున్నాం, ఓకే. ఈ క్యాండిల్ రెఫరెన్స్ తీసుకున్నాం, దీని లో గానీ దీనిలో గానీ ఈ 2 దీనిలో గానీ 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 దీనిలో గానీ
ఇక్కడి నుంచి నువ్వేమంటున్నావు అంటే నేనేమన్నానంటే ఇక్కడ చందు ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుందాం, ఎందుకంటే ఇప్పుడు మూడో సినారియో గురించి చెప్తున్నాం. మూడో సినారియోలో ఏదైనా వచ్చి లో వోలటైల్ ఎడదేసి ఆ తర్వాత మళ్ళీ సడన్ గా ఎందుకు మళ్ళీ హై బ్రేక్ చేస్తుంది, నుంచి హైస్ ప్రొటెక్ట్ చేసుకుంటా వచ్చి ఇక్కడ హై బ్రేక్ చేస్తుంది కాబట్టి ఎంట్రీ తీసుకోవచ్చానా మూడో సినారియోలో అన్నావు. తీసుకుంటే ఎస్ఎల్ ఎక్కడ పెట్టాలి చందు అని అంటే అరే ఇక్కడ పెట్టుకోవచ్చా అని నేను అడిగా, ఎందుకంటే అప్పుడు దాకా లో వేసింది కదా, అది పెట్టుకోవచ్చా అని అంటే నువ్వేమన్నావు అన్న ఇది కొంచెం డేంజర్. కింద నుంచి పైకి పోయేటప్పుడు ఏ క్యాండిల్ అయితే బ్రేక్ చేసి ఉంటుంది చూడు, ఆ క్యాండిల్ యొక్క లో పెట్టుకుంటే సేఫ్. లేదు అసలు ఫస్ట్ టచ్ అయ్యి ఉంటది కదా క్యాండిల్ ని, ఆ లోలో పెట్టుకుంటే ఇంకా సేఫ్. ఈ క్యాండిల్స్ ఈ సినారియోలు అంటే ఓకే, 50-50 ఈ సినారియో అయితే ఓకే. ఇంకొక సినారియో సమ్ టైమ్స్ ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఏది ఇది ఇంత దూరంలో కూడా ఉండదు, ఈ క్యాండిల్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయి ఉంటుంది చందు. అప్పుడు ఏ క్యాండిల్ తీసుకోవాలా, ఎందుకు బ్రేక్ చేసిన క్యాండిల్ ఇదేగా, కానీ దీని లో కంటే కూడా ఇది కింద వచ్చిందిగా, లోన్ బ్రేక్ చేసింది అప్పుడు. లోన్ బ్రేక్ చేసిందిగా. అప్పుడు లోన్ బ్రేక్ చేసినప్పుడు ఈ హై చేసినప్పుడు మనం ఎందుకు తీసుకుంటామా? ఇప్పుడు ఈ లోన్ బ్రేక్ చేసేసిందన్నా, ఈ నుంచి పోయిందన్నావు. ఇప్పుడు ఈ లోన్ ఏదైతే క్యాండిల్ బ్రేక్ చేసిందో దీన్ని బ్రేక్ చేసింది అనుకో, దీన్ని బ్రేక్ చేసినప్పుడు మళ్ళీ క్రియేట్ అయ్యిద్దిగా. ఇప్పుడు హై వేసేటప్పుడు సేఫ్ కాదుగా. అది కాదురా, ఇప్పుడు ఇదిగో ఇక్కడ నుంచి ఇంత దూరంలో వేసింది ఇది. నేనేమంటున్నా అంటే ఈ క్యాండిల్ తర్వాత ఇట్లాంటి క్యాండిల్ కాకుండా చూపిస్తాను, ఇప్పుడు ఇటువంటి క్యాండిల్ కాకుండా ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది అనుకో, సేమ్ ఇదే లో వేసింది. ఓకే, ఇప్పుడు ఈ లోన్ పెట్టుకుంటామా, ఇదేం చేసింది వస్తూనే మళ్ళీ న్యూ లో క్రియేట్ చేస్తుంది ఏడా, అంటే కిందకి పోయి రిజెక్ట్ అయిపోయింది ఇమీడియట్ గా. సో ఇప్పుడు విక్ తోటే వేసింది, మంచిదే కాదల్లా. ఆల్రెడీ ఇది ఏడు నుంచి వచ్చిందిగా, ఇంక వెళ్ళిపోయేది తెలిపోవాలిగా. మళ్ళీ ఈ హై బ్రేకింగ్ మీద ఇప్పుడు మనం థర్డ్ సినారియో గురించి మాట్లాడుతున్నాం. థర్డ్ సినారియో హై బ్రేకింగ్ మీద ఎంట్రీ తీసుకుంటే అన్న ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకోవచ్చు అని నేను అడిగాను, నేను పెట్టుకోవచ్చు అని. అన్న ఇది సేఫ్ కాదన్నా, ఇదేనా అన్నావు. ఎందుకంటే ఈ సినారియోలో ఇక్కడ ఈ చార్ట్ లో ఇది ఇదిగో ఈ లో కంటే కూడా ఇక్కడ దీని ఏదైతే క్యాండిల్ బ్రేక్ చేసిందో అది ఇంకా తక్కువలో ఉంది కాబట్టి, ఇంకా కింద ఉంది కాబట్టి దాన్ని సేఫ్ అన్నావు. ఒకవేళ ఇదే లో దీని యొక్క లో ఏం చేసింది, దీని యొక్క లో ఇక్కడ ఉందనుకో, ఇక్కడుండి దీనిలోని ఇంకా కిందకి బ్రేక్ చేసింది. ఇప్పుడు ఈ లోని కన్సిడర్ చేసి ఎస్ఎల్ పెడతామా, ఈ లోన్ కన్సిడర్ చేసి ఎస్ఎల్ పెడతామా? ఏదైతే కిందకు ఉందో ఇది బ్రేక్ చేసింది కదా, దీనిలోనే పెడతాం. అది ఏదైతే కింద ఉంటుందో, ఇప్పుడు ఇది ఉంటే ఏ క్యాండిల్ అయితే బ్రేక్ చేసిందో దానిలో కింద ఉంటే దాన్ని పెడతావు. లేదా ఏదైతే టచ్ అయింది చూడు, ఇప్పుడు ఎక్కడికొచ్చి లో 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 వేసుకుంటా ఉంది కదా, ఈ లో ఒకవేళ కింద గాని ఉంటే దీని కింద పెడతావు. ఒకవేళ ఇది పై నుండి ఇది ఏ క్యాండిల్ బ్రేక్ చేసిందో అది కింద గాని ఉంటే దీని కింద పెడతావు. అంతేనా? అంతే, సూపర్. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నా. కన్ఫర్మేషన్ 3 సినారియోలే ఉంటాయి. ఇంకా సెల్లింగ్ గురించి డిస్కస్ చేయట్లేదు ఇప్పుడు. మామూలుగా సెల్లింగ్ అయితే కూడా సేమ్ సినారియో, ఎందుకంటే ఇది హై వాలటైల్ తర్వాత ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి మళ్ళీ కంపల్సరీ కిందకి ఇవ్వాలన్నది. కిందకి ఇచ్చిన తర్వాత ఒక సినారియో, ఇది కిందకి ఇచ్చి లోవర్ లో వేసి ఇంకో సినారియో. అసలు మళ్ళీ కిందకి అంటే ఒక క్యాండిల్ ఇచ్చి మళ్ళీ హైయర్ చేసుకుంటా పోతే లో బ్రేక్ మీద ఎంట్రీ తీసుకోవచ్చు అన్నాను. లేదు ఏడు దాకా పోయింది కదా, అసలు ఈ 7 నుంచే ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు కదా, లో బ్రేకింగ్ మీద తీసుకోవచ్చుగా. ఇక్కడి నుంచి లో బ్రేకింగ్ మీద తీసుకున్నప్పుడు ఏది ఇదిగో ఏ క్యాండిల్ బ్రేక్ చేసింది, ఇదే బ్రేక్ చేసింది, దీని యొక్క హైలో పెట్టుకోవచ్చా? లేదా అప్పుడు దాకా హై క్రియేట్ చేస్తుంటది చూడు, ఆ హై మీద పెట్టుకుంటావా? అంటే ఏదైతే హై క్రియేట్ చేస్తుంటో హై ఏదైతే ఉంటుందో దాన్ని రైట్. సూపర్. సెల్లింగ్ సినారియో అయితే అది. ఇప్పుడు మనం ఆఫ్ చేసి వాసు